నమస్తే అండి. ఐఎమ్ ఝాన్సీ. హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఒక జ్యువెలరీ వీడియో అయితే పోస్ట్ చేశాను. దానికి మంచి వ్యూస్ అయితే వచ్చాయి. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి కారణం అయితే మా చెల్లండి. ఎందుకంటే తను 3 డేస్ బ్యాక్ నాకు కాల్ చేసి అక్క నా దగ్గర ఇలా సేవింగ్ అమౌంట్ ఉంది అని చెప్పింది. ట్రిప్కి ఎటైనా వెళ్దాము అని అనగానే నేను వద్దు, ఇలా వెళ్తే మనీ వేస్ట్ అవుతాయి, సో దీనిలో ఈ బడ్జెట్లో సిల్వర్ కానీ గోల్డ్ కానీ తీసుకుంటే బాగుంటుందని చెప్పాను. దానికి తను వెంటనే ఓకే చేసి వివరాలు అయితే కనుక్కో ఈరోజు వెళ్దాము అని అంటే నేను వెంటనే నా ఫ్రెండ్స్కి కాల్ చేశాను. వాళ్ళైతే నాకు ఈ షాప్ సజెస్ట్ చేశారండి. ఈ షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్కి వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఉంటుందండి. ఈ షాప్కి అయితే మేము వెళ్ళగానే వాళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము అడిగినవన్నీ కూడా తీసి టేబుల్ పైన పెట్టారండి. నేను ఎవరికైనా యూజ్ అవుతాయేమో అని ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నానండి. నాకైతే 3 ఐటమ్స్ నచ్చాయండి. కానీ మా దగ్గర ఉన్న బడ్జెట్లో మేము ఒక 2 అయితే తీసుకోగలిగాము. ఆ 2 ఏంటో కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి 92.5 సిల్వర్లో అష్టలక్ష్మి కలశం అండి. యాంటిక్లో ఉంటుంది. ఈ కలశం వచ్చేసి 500 గ్రామ్స్ అయితే ఉంది. ఇందులో ఇంకా స్మాల్ అండ్ బిగ్ సైజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ కలశం పైన అమ్మవారిని చూసారా, చాలా నీట్గా 3Dలో ప్రిపేర్ చేసి పెట్టారు. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటిక్లోనే ప్రసాదం అండ్ అక్షింతలు బౌల్ అండి. చాలా నీట్గా క్యూట్గా ఉందని తీశాను. పైన డిజైన్ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 150 గ్రామ్స్ అయితే ఉంది. ఇది ఇంకా ఐస్ క్రీమ్ బౌల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ అయితే 3D ఫినిషింగ్లో యాంటిక్ సిల్వర్తో దేవుడి విగ్రహాలు అయితే చేశారండి. వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇది వచ్చేసి 92.5 యాంటిక్ సిల్వర్లో పంచపాలి అండి. కొంతమంది 4 బౌల్స్ అని కూడా అంటారు. చూడండి, ప్రతి బౌల్కి కూడా గజేంద్రుని తలని చాలా నీట్గా 3Dలో అమర్చారు. పైన వచ్చేసి పికాక్ అండి. పికాక్ కూడా నిల్చున్నట్టు చాలా నీట్గా ఉంది. దీని వెయిట్ వచ్చేసి 380 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇది వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి, లోటస్ స్టాండ్ అంటారు. ఇది వచ్చేసి 92.5 సిల్వర్లో ఉంటుంది. దీంట్లో పసుపు కుంకుమ గంధం యూజ్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి 40 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. వీటిని వచ్చేసి దేవదాసు కుందులు అంటారు. ఇవి ఫ్లవర్ టైప్లో చాలా పెద్దవిగా నీట్గా ఉన్నాయి. ఇవి లోతుగా ఉండడం వల్ల దీపం ఎక్కువసేపు వెలుగుతుందండి. వీటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దీపం పెట్టేది పైకి ఉండడం వల్ల పొగ చూరుకోదు. సో వీటి వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ వరకు ఉంటుంది. దీనిని వచ్చేసి కుబేర కుంచం ఆర్ లక్ష్మీ కుంచం అంటారు. దీనిపైన వెంకటేశ్వర స్వామి నామాలు చాలా నీట్గా ఇచ్చారు. ఇందులో అక్షింతలు, సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ అండ్ 1 రూపీ 2 రూపీ కాయిన్స్ వేసుకుని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఇది స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ నుండి 100 గ్రామ్స్ వరకు అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 92.5 సిల్వర్తో చేసిన పాలవెల్లి అండి. దీనిని వినాయకుడి దగ్గర అంటే గజమహారాజు శిరస్సు పైన పెట్టడానికి యూజ్ చేస్తారు. దీని వెయిట్ వచ్చేసి 326 గ్రామ్స్ అయితే ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 92.5 యాంటిక్ సిల్వర్తో చేసిన చెమ్మెలు. వీటిని ఒక్కసారి క్లియర్గా అయితే చూడండి. కింద పార్ట్ అంతా కూడా వెడల్పుగా ఇచ్చారు. ఇలా ఉండడం వల్ల చెమ్మెలు ఎంత వెయిట్ ఉన్నా కూడా చాలా చక్కగా నిల్చుంటాయండి. వీటి వెయిట్ వచ్చేసి 1 kg వరకు ఉంటుంది. పైన ఇచ్చినటువంటి పికాక్ని అయితే రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇవి అయితే నాకు స్పెషల్గా అనిపించాయండి. ఇవి కూడా 92.5 యాంటిక్ సిల్వర్తో చేశారు. వీటిని కింద అబ్జర్వ్ చేసినట్లయితే చెమ్మెలో నుంచి ఆ ఏనుగులు బయటికి వస్తున్నట్టు చాలా నీట్గా ఇచ్చారు. ఇవి మనకి 1400 గ్రామ్స్లో అయితే వస్తాయండి. వీటికి కూడా సేమ్ రిమూవబుల్ ఆప్షన్ ఇచ్చారండి పికాక్ని. ఇది కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్లోనే చాలా నీట్గా ఇచ్చారండి. ఈ ప్లేట్లో మనము ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకొని దేవుడు ముందు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి నామాలతో కూడిన గంగాళం అండి. ఇది ఎక్కువగా ప్రసాదం పెట్టడానికి యూజ్ చేస్తారు. దేవుడి ముందు వాటర్ పోసి కూడా యూజ్ చేసుకోవచ్చు.
అలాగే అందులో ఫ్లవర్స్ కూడా వేసి యూస్ చేసుకోవచ్చు అండి. ఇది 10 గ్రామ్స్ నుండి 100 గ్రామ్స్ వరకు అయితే అవైలబుల్ ఉంటుందండి. ఇది వచ్చేసి 92.5 సిల్వర్తో చేసిన పంచపాలి అండి. దీనికి పికాక్స్ ఇచ్చారు. ఇది మనకి 300 వెయిట్ వరకు ఉంటుందండి. చూడండి, దీని కప్స్ చాలా పెద్దవిగా ఉన్నాయి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవరికైనా కూడా. ఇది వచ్చేసి నాగపీఠం అండి. దీనిపైన లింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు. ఇది వచ్చేసి 100 గ్రామ్స్లో వస్తుంది. ఇది వచ్చేసి ఫిష్ షేప్లో ఉన్న సిల్వర్ బొట్టు పెట్టాయండి. ఇది పూజా రూమ్లో కానీ బయట పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి. ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఇది 272 గ్రామ్స్లో అయితే వస్తుంది. ఈ జనరేషన్లో అయితే సిల్వర్ స్లేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది మనకి 57 గ్రామ్స్లో అయితే రెడీ చేశారు. ఈ స్లేట్ని మనం అక్షరాభ్యాసం కోసం యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి చిన్నపిల్లలకి. ఇందులో స్లేట్ పెన్సిల్ అయితే పెట్టొచ్చు. ఇది వచ్చేసి 92.5 సిల్వర్తో చేసిన శతగోపురం అండి. ఇది మనకి ఎనీ టెంపుల్స్లో యూజ్ చేసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి 205 గ్రామ్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి 92.5 సిల్వర్తో చేసిన పూలబుట్ట అండి. ఇది లేడీస్ అందరికీ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో పూజ సామాన్ అంతా కూడా పెట్టుకొని టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. ఇది మనకి 300 గ్రామ్స్లో అయితే వస్తుంది. ఇది వచ్చేసి దేవుళ్ళ సింహాసనం అండి. ఇందులో ఏ దేవునైనా పెట్టుకొని కూడా పూజించుకోవచ్చు. ఇది మన ఇళ్ళల్లో పెట్టుకుంటే కూడా బాగుంటుందండి పూజా రూమ్లో. ఇది మనకి 280 గ్రామ్స్లో అయితే వస్తుందని చెప్పారు. ఆ డిజైన్ అంతా కూడా చూడండి, చాలా నీట్గా అందంగా కనిపిస్తుందండి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి 92.5 సిల్వర్తో చేసిన తులసి కోట అండి. ఇది వచ్చేసి 55 గ్రామ్స్ వరకు అయితే వస్తుందని చెప్పారు. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉందని చెప్పారు. ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో అయితే ఇచ్చారండి. పైన అంతా కూడా లీవ్స్ చాలా నీట్గా ఇచ్చారు. చెట్టు కొమ్మలు కానీ లీవ్స్ కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది గృహప్రవేశం రోజు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చండి. దీనిని కమాండలం అంటారండి. పూర్వంలో దీనిని ఋషులు బాగా తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం పెళ్లి కొడుకులు పెళ్లి తర్వాత అలగడానికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తున్నారండి. బట్ నాకు ఇత్తడిలో ఉందని తెలుసు, కానీ సిల్వర్లో వచ్చిందని ఇదే ఫస్ట్ టైం చూశాను నేను. నాకు నచ్చి తీసానండి. దీని వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ ఎబో అయితే ఉంటుందని చెప్పారు. సైజెస్ ఆల్సో అవైలబుల్ అండి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, శ్రీ గౌరీ నా ఇంట ఉయ్యాలో. ఇది వచ్చేసి 92.5 సిల్వర్తో చేసిన బతుకమ్మ అండి. ఇది మనకి 85 గ్రామ్స్లో అయితే వస్తుంది. దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది పూజా మందిరంలో పెట్టుకోవడానికి రెగ్యులర్గా బాగుంటుందండి. ఇది వచ్చేసి 92.5 సిల్వర్తో చేసిన పన్నీర్ అండి. దీని వెయిట్ వచ్చేసి నియర్ 120 గ్రామ్స్ వరకు అయితే ఉంది. సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. ఎక్కువగా మ్యారేజెస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అండి దీనిని. నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అండి. ఎంత నీట్గా ఇచ్చారో, చాలా కలగా ఉందండి చూడటానికి. ఆ నోస్ అయినా ఐస్ అయినా 50 గ్రామ్స్ వెయిట్ అయితే ఉందండి. ఇది ఒకసారి చూడండి, ఓవెల్ షేప్ బొట్టు పెట్టండి. ఇందులో అయితే పార్టీషన్స్ కూడా ఇచ్చారు. ఇందాక ఫిష్ షేప్లో వచ్చిన బొట్టు పెట్టకి పార్టీషన్స్ లేవండి. ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి నియర్ 180 గ్రామ్స్ అయితే ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అండి. ఇది 92.5 సిల్వర్తో చేసిన జ్యువెలరీ అండి. లక్ష్మీ అమ్మవారి నెక్ సెట్. ఇందులో కింద వచ్చేసి ఎలిఫెంట్స్ ఇచ్చారు. చూడండి, చాలా పెద్దదిగా ఇచ్చారు. నాకు చూడగానే బాగా అనిపించి తీశాను. వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్ అయితే ఉంది. ఇందులో పింక్ కుందన్స్ అండ్ బీడ్స్ హైలైట్ చేశారు. సిల్వర్తో చేసిన పులిగోరు చైన్ అండి. ఈ చైన్లో ఆ బాల్స్ అనేవి జాలి టైప్ ఉన్నాయి. పులిగోరు పెండెంట్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. చూడండి, కుందన్స్ కూడా ఇచ్చారు. వెయిట్ అయితే 55 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది చూడండి, వినాయకుడి ఫేస్తో చేసిన నెక్ సెట్ అండి. ఎప్పుడు లక్ష్మీ అమ్మవారి ఫేస్తో చేసిన నెక్ సెట్సే చూస్తూ ఉంటాము. ఇదైతే వినాయకుడితో చేసింది. ఇది మనకి 85 గ్రామ్స్లో అయితే వస్తుంది. ఇవి వచ్చేసి గ్రీన్ స్టోన్ బ్యాంగిల్స్ అండి. వీటిని పచ్చలు అంటారని చెప్పారు వాళ్ళు. ఇవి 38 గ్రామ్స్లో అయితే వస్తున్నాయి. ఇవి వచ్చేసి లక్ష్మీ అమ్మవారి బుట్టలండి. ఇవి మనకి 1.5 తులాస్లో వస్తుంది. ఇవి ఏ శారీ పైన కానీ డ్రెస్ పైన కానీ చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంటుందండి.
నేను నెక్స్ట్ టైం ఈ చెమ్మలు తీసుకుంటానని షాప్ వాళ్ళతో చెప్పేశానండి, ఎందుకంటే నాకు ఇవి చాలా చాలా నచ్చాయి. సో ఫైనల్గా నేనైతే హ్యాపీ అండి, ఎందుకంటే మా చెల్లి నేను చెప్పిన ఆ రెండు కూడా తీసుకుంది. విత్ వెయిట్తో సహా చూపిస్తున్నాను చూడండి. నాకైతే బాగా నచ్చాయి. నాకు ఇంకొకటి కూడా నచ్చింది, అదేంటో మీకు చూపించాను. అది నెక్స్ట్ టైం తీసుకుంటానని వాళ్ళతో చెప్పేసి వచ్చానండి, ఎందుకంటే మాకు బడ్జెట్ సరిపోలేదు. అండ్ వీడియో ఫైనల్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.